guys, welcome back to my channel. This is Sahiti Nishant. అందరూ ఎలా ఉన్నారు? మా మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కదా. తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇలా అరేంజ్ చేసి పెట్టేశాను. ఓపెన్. హ్యాపీ యానివర్సరీ. అర్థమైందా? నేనే చేసేది. అవునా? నాదే రైటింగ్ అర్థం కాలే. రైటింగ్ నీదేని తెలుస్తుంది, క్రాఫ్ట్ కూడా నువ్వే చేసావా? నేనే చేసా. బాగుందా? ఇప్పుడు టాటూ కూడా వేసా అక్కడ. హ్యాపీ యానివర్సరీ. ఐ లవ్ యూ. రెడీ అయిపో. నిన్ను హనీని కిడ్నాప్ చేస్తా. హనీ నిన్ను నాన్న నేను కిడ్నాప్ చేసేస్తా. అప్పుడు నేను మీ ఇద్దరిని మా ఇద్దరిని కిడ్నాప్ చేసేస్తావా? ఇట్లా వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి. స్ట్రైట్ అంటే దాన్ని గుద్దేకు పక్క నుంచి అలా వెళ్ళి. అని నీకు ఒక సర్ప్రైజ్. కిడ్నాప్ చేస్తాను ఇద్దరిని. ఎవరు చూడు ఎలా చూస్తున్నాడో, నిజంగా కిడ్నాప్ చేసేలా. అని ఇక్కడే ఉండు, నేను రమ్మన్నప్పుడు రా, అప్పుడే రా. తనకి తెలియకుండా ఒక ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాను. ఇక్కడ మా ఫొటోస్తో కొంచెం డెకరేషన్ అది చేశారు. సో లోపలికి వచ్చిన తర్వాత ఈ సర్ప్రైజ్ చూసి తను ఎలా రియాక్ట్ అవుతారో మీరే చూసేయండి. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తనకైతే చాలా నచ్చేసింది ఇదంతా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అయాన్ష్ మాత్రం ఆ ఫాగ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇదేంటంటే ఒక థియేటర్ లా ఉంటుంది. మనం ఒక 10 మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్ ఉంటుంది అండ్ ఒక సైడ్ డెకరేషన్ అది ఉంటుంది. ఒక ఫుల్ స్క్రీన్ ఉంటుంది అనమాట. దానిపైన మనం ఏదైనా వీడియోస్ కావాలి అంటే ప్లే చేయొచ్చు. అండ్ ఇంకొక సైడ్ మా ఫొటోస్ అన్నీ కలిపి ఇలా డెకరేట్ చేశారు. ఎవరికైనా మనం సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ ఇది అండ్ బడ్జెట్లోనే ఉంటుంది. వీళ్ళకి ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట, దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. అకేషన్ ఏదైనా కానీ మేము పాడే పాట ఒకటే, హ్యాపీ బర్త్డే ఒకటే వచ్చు అయాన్ష్కి. సో అది యానివర్సరీ అయినా లేదంటే యూట్యూబ్ ఛానల్ సెలబ్రేషన్స్ అయినా ఆడ హ్యాపీ బర్త్డే ఒక్కటే పాడతాడు. ఆ రోజు అకేషన్ ఏంటి అంటే అమ్మ నాన్న అయాన్ష్ది హ్యాపీ బర్త్డే అంట. సో అందుకనే అదే సాంగ్ పాడుతున్నాడు. అండ్ ఫొటోస్తో కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కొన్ని ఫొటోస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ప్రింట్ తీసి ఇలా డెకరేట్ చేస్తారు అని. ఇది పెళ్ళైన కొత్తలో రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు ఫోటో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోవా ట్రిప్లోది. ఇది వచ్చేసి డెలివరీకి 1 డే ముందు ఫోటోషూట్ తీయించుకున్నాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు ఫోటో. ఇది వచ్చేసి పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ ట్రిప్ కేరళ వెళ్ళినప్పటిది. ఇది మా గృహప్రవేశం అప్పుడు ఫోటో. అండ్ ఇది అయాన్ష్ పుట్టిన తర్వాత 10 డేస్ బేబీ అప్పుడు తీయించిన ఫస్ట్ ఫోటోషూట్ అది. ఇది మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఎలా ఉన్నామో బుడ్డి బుడ్డిగా. అండ్ ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వండ్రిలా వెళ్ళాము పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట, అప్పటి ఫోటో ఇది. అండ్ ఇది మా మ్యారేజ్ ఫోటో. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ పిక్ ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ది. అండ్ ఇది అయాన్ష్ సెకండ్ బర్త్డే అప్పుడు దిగిన ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో అయాన్ష్ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటోషూట్ తీయించాము, అప్పటి ఫోటో ఇది. సో మా లైఫ్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ కలిపి ఇలా డెకరేట్ చేయించాను. తను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. తన ఫేస్లో ఆ స్మైల్ ఎందుకు వచ్చిందో మీరే చూసేయండి. అన్నమ్మ ఎవరు వస్తున్నారు చూడు టీవీలో.
అక్కడ స్క్రీన్ మీద మా మ్యారేజ్ వీడియో ప్లే చేస్తున్నాను, అందుకనే తను అంతలా స్మైల్ ఇస్తున్నారు. చాలా డేస్ తర్వాత అలా కూర్చుని మా మ్యారేజ్ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఇద్దరివి కొన్ని స్పెషల్ మూమెంట్స్ కలిపి ఒక సాంగ్ ఎడిట్ చేశాను, అది కూడా ప్లే చేశాను. తర్వాత అయాన్ష్తో బెలూన్స్తో ఆడుకుంటూ కొన్ని చిన్ని వీడియోస్ తీసుకుంటూ చాలా మంచి టైం స్పెండ్ చేసాం అక్కడ. తనతో ఒక చిన్న వీడియో తీయించాలి అంటే అసలు మామూలుగా ఉండదు, ఎన్ని తిప్పలు పెట్టిస్తారో నన్ను, మీరే చూడండి. ఇది కాదు అది అదే కదా. తిరిగిన తర్వాత ఇలా తిరిగి అప్పుడు పెడదాం. అని అయాన్ షేడి హనుమ రాను అను ఒకసారి అని రాను. అసలు ఆ రోజు మా మ్యారేజ్ సాంగ్ ని ఎన్నిసార్లు ప్లే చేసుకొని చూసుకున్నావో మాకే తెలీదు. చాలా మంత్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం మ్యారేజ్ వీడియోని. చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి మాకు. అంటే మా 8 years లవ్ని మ్యారేజ్గా కన్వర్ట్ చేసుకున్న ప్రీషియస్ మూమెంట్స్ కదా. సో ఎన్నిసార్లు చూసుకున్నామో ఆ వీడియోని. ఆ రోజు సర్ప్రైజ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వీళ్ళ డీటెయిల్స్ అవి కావాలి అంటే నేను కామెంట్స్లోను అండ్ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా సర్ప్రైజ్ చేయడానికి భీమవరంలో ద బెస్ట్ ప్లేస్ ఇది. అని అని సర్ప్రైజ్ నచ్చిందా? ఎక్స్పెక్ట్ చేశావా? అంటే ఏదన్నా ఇచ్చిద్ది అనుకున్నావా? అసలు కన్ఫామ్ ఏదో ఒకటి ఇస్తావని తెలుసు, ఎక్కడో అరేంజ్ చేసి ఉంటాం అనుకున్నాను. అంటే ఎక్కడో అంటే ఎలా? ఇంట్లో అట్లా ఇంట్లోనో లేదా కార్లోనో. కార్ అంటే నా దగ్గర ఉంది పొద్దు నుంచి. కార్లో ఆల్రెడీ చేస్తావు, కార్లో ఇంక ఉండదులే అనుకున్నాను. ఎక్కడికో తీసుకెళ్ళాలని చెప్పి నన్ను అంటే రెస్టారెంట్లో ఏమైనా కేక్ కటింగ్ ఏమైనా ప్లాన్ చేసావేమో అనుకున్నాను నేను. ఏదో చేస్తావని తెలుసు, కాకపోతే భీమవరంలో ఇలా ఒకటి ఉందని చెప్పి తెలియదు కదా నాకు. యాక్చువల్లీ 2 days ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మనం వచ్చి చేసేదే ఉండదు, ఓన్లీ ఫోన్ త్రూ వాళ్ళతో కాంటాక్ట్ అవడమే కాబట్టి ఇబ్బంది లేదు. నా భయం ఏంటంటే ఆన్ టైంకి వెళ్తామా నీకు చెప్పకుండా తీసుకెళ్ళాలి, నువ్వేమో ఎక్కడికి అని అడుగుతావు. ఆఫీస్లో లేట్ అయ్యి ఏం చేసేదాన్ని ఏమీ చేయలేదు. ఇంకో
ఒకవేళ లేట్ అంటే అనుకున్నా 5 to 8 స్లాట్ తీసుకున్నదే అందుకు, ఇంకా ఆఫ్టర్ తర్వాత లేదు. నువ్వేమో లీవ్ పెట్టినా అన్నావు కదా, ఇంకా 5 to 8 స్లాట్ అంటే అట్లీస్ట్ 7కి వచ్చినా కానీ ఆ లాస్ట్ 1 hour అన్నా ఉంటుంది, అట్లీస్ట్ కేక్ కటింగ్ వర్క్ అన్నా ఉంటుంది కదా అని చెప్పని అనుకున్నా. నేను నువ్వు గెస్ట్ చేసేస్తావేమో అక్కడైనా అని చెప్పని అనుకున్నా. అసలు ఇలాంటిది ఉందని తెలియదు నీకు వివరంగా. సక్సెస్ హనీ, ఎస్ 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 అందుకు నాన్న నీకు సక్సెస్ఫుల్ గా సర్ప్రైజ్ ఇచ్చేసా. వాట్ హ్యాపెండ్? ఫన్ చేసావా? రియల్ గా హ్యాపీ, సూపర్ హ్యాపీ అంట నాన్న. నువ్వు కేక్ తిన్నావు కదా, కేక్ అంతా తినేసి కేక్ బాగాలేదంటావేరా? అబ్బో కేక్ లో పురుగులే, మళ్ళీ కేక్ అడిగి చెప్తాను. ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటి? బిర్యానీ కాదురా, ఈరోజు ఏంటి? ఎవరి బర్త్డే? హ్యాపీ బర్త్డే పాడు. Happy birthday to you. Happy birthday. Oh, you. అమ్మా నాన్న అయాష్. గొరిల్లానా? మధ్యలో గొరిల్లా ఎందుకు వచ్చింది? అని బాయ్ చెప్పు. యాక్చువల్గా సర్ప్రైజ్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ తనకి ఆ రోజు మార్నింగ్ నుంచి బాగాలేదనమాట. కొంచెం నోస్ ప్రాబ్లం ఉంది, కంటిన్యూగా తుమ్ములు వస్తూనే ఉన్నాయి. సో తనకి ఇంకంత కంఫర్టబుల్గా లేదు అని చెప్పి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇంటికి వచ్చేసి ముగ్గురం కలిసి కూర్చుని ఒక మూవీ పెట్టుకొని హ్యాపీగా మూవీ చూస్తూ డిన్నర్ చేసేసాము. మాక్సిమం ప్రతిరోజు మేము ముగ్గురం కలిసి భోంచేసాము అంటే ఇలానే ఉంటుంది. టీవీ ఏదన్నా మూవీ పెట్టుకొని హ్యాపీగా కింద కూర్చుని ముగ్గురం కలిసి భోంచేస్తాము. మార్నింగ్ ఏమో ఒక్కొక్కరు ఒక చోట తింటాం కదా, లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళిపోతారు. అయాంశ స్కూల్లో తింటాడు కదా, నేను ఇంట్లో ఒక్కదాన్నే తింటాను. నైట్ టైం మాత్రం ఇలా ముగ్గురం కలిసి కూర్చుని టైం దొరికితే మాత్రం ఇలా డిన్నర్ చేస్తూ టీవీ చూస్తూ టైం స్పెండ్ చేస్తాము. మా మ్యారేజ్ యానివర్సరీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.